హాయ్ అండి. నేను మీ పావని. ఈరోజు రెసిపీ వచ్చి పునుగులండి. ఎంతో టేస్టీగా, స్మూత్‌గా, క్రిస్పీగా ఉండే పునుగులు ఎలా చేయాలో ఈరోజు మీకు నేను చూపిస్తాను. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఈవినింగ్ స్నాక్స్‌గా బాగా పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. నేను చెప్పినట్టు మీరు ఇంట్లో ట్రై చేయండి. అలాగే మా ఛానల్ ఫస్ట్ టైం చూసినోళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి. నేను 1 కప్పు మైదా తీసుకున్నానండి. ఇట్లా 1 కప్పు మైదా తీసుకున్నాను నేను. మనం ఒక బౌల్‌లో వేసుకున్నామండి. చూడండి ఇట్లా మనం ఒక బౌల్‌లో వేసుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ మనము వంట సోడా వేసుకోవాలండి. చూడండి కొద్దిగా వంట సోడా వేసుకున్నాను నేను. హాఫ్ స్పూను నేను జీలకర్ర వేసుకున్నానండి. చూడండి జీలకర్ర వేసుకున్నాను. ఇప్పుడంతా మనం నీట్‌గా కలబెట్టుకోవాలండి. చూడండి ఇట్లా అంతా నీట్‌గా కలబెట్టుకోవాలి. ఉండలు లేకుండా కలబెట్టుకోవాలండి మనము. జీలకర్ర అంతా, సోడా అంతా కలిసేట్టుగా మనం కలబెట్టుకోవాలి. ఇప్పుడు 1 కప్పు నేను పుల్లటి పెరుగు తీసుకున్నానండి. ఇట్లా అంతా 1 కప్పు పుల్లటి పెరుగు తీసుకోవాలి మనము. నేను 1 కప్పు పుల్లటి పెరుగు తీసుకున్నా కదా! నేనంతా కలబెట్టుకొని 1 అవర్ నానబెట్టుకుంటానండి. అలాగే మామూలు పెరుగైతే మనము 3 అవర్స్ నానబెట్టుకోవాలి పులిసేలాగా. అప్పుడు స్మూత్‌గా వచ్చాయి పునుగులు. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకొని మనం అంతా చేత్తో అంతా నీట్‌గా కలబెట్టుకోవాలండి. మనం చేత్తో నీట్‌గా కలబెట్టుకోవాలండి. ఇట్లా కొద్దిగా వాటర్ పోసుకుంటా కలబెట్టుకోవాలి. అట్టని పలసగా లేకుండా, అట్లని గట్టిగా లేకుండా మీడియంగా కలపెట్టుకోవాలండి. పిండి మీడియంగా రావాలండి. కొద్దిగా వాటర్ పోసుకోవాలండి. అప్పుడే పునుగులు స్మూత్‌గా వచ్చాయి. చూడండి నేను పిండిని ఇట్లా డ్రిప్ చేసినట్టు 2 మినిట్స్ అట్ట మనము డ్రిప్ చేసుకోవాలి పిండిని. అప్పుడే పొంగుతాయండి. ఆయిల్‌లో వేసిన పాటనే అప్పుడే పొంగుతాయి. చూడండి ఇట్లా అంతా నీట్‌గా కలబెట్టుకోవాలండి. కనీసం 3 నిమిషాలన్నా ఇట్లా డిప్ చేసినట్టు మనం కలబెట్టుకోవాలి పిండిని. అట్లా కలబెట్టుకొని 1 అవర్ నానబెట్టుకున్నానండి నేను. నీట్‌గా అట్లా కలబెట్టుకొని 1 అవర్ నానబెట్టుకున్నాను. ఎందుకంటే నేను పుల్లటి పెరుగు తీసుకున్నా అండి. పుల్లటి పెరుగు లేకుండా ఉంటే మనం 3 అవర్స్ నానబెట్టుకోవాలి. అది మర్చిపోవకండి. చూడండి ఇట్లా అంతా డ్రిప్ చేసుకోవాలి. మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోవాలండి. మనం ఆయిల్ పోసుకున్నామండి. చూడండి ఇట్టా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కింది కదండి. ఇప్పుడు మనం చిన్న పునుగులు వేసుకోవాలండి. చూడండి ఎక్కువ హైలో పెట్టకుండా మీడియం సైజులో పెట్టుకోవాలండి స్టవ్. చూడండి ఎక్కువ హైలో పెట్టామంటే లోపల పచ్చిగా బయట మాడిపోయినట్టు ఉంటాయి. మనం ఆయిల్ హీట్ ఎక్కిన పాటనే మనం సిమ్ములో పెట్టుకోవాలండి. స్టవ్ సిమ్ములో పెట్టుకొని చిన్న పునుగులు వేసుకోవాలి. హైలో ఉన్నాయంటే మాడిపోతాయండి. లోపల పచ్చిగా ఉంటాయి. చూడండి ఎంత బాగా ఉబ్బినాయో. మనకు అయిపోయినాయండి. మనము ప్లేట్లోకి తీసుకున్నాము. చూడండి ఇట్లా అంతా ఆయిల్ అంతా ఒడిగినాక ప్లేట్లోకి తీసి పెట్టుకున్నాం మనము. నీట్‌గా చూడండి ఆయిల్ అంతా ఒడిగినాయి. మనం నేను రెండోసారి కూడా అట్లే పునుగులు వేసినా అండి. రెండోసారి కూడా ఎంత బాగా వచ్చినాయి చూడండి. ఇప్పుడు మనం పల్లీ చట్నీ పునుగుల్లోకి పల్లీ చట్నీ ఎట్లా చేయాలో మీకు నేను చెప్తానండి. మీరు కూడా అట్లే చేయండి ఇంట్లో. ఇప్పుడు నేను కళాయి పెట్టుకొని 1 కప్పు పల్లీలు తీసుకున్నా అండి నేను. చూడండి ఇట్లా పల్లీలన్నీ వేయించుకున్నానండి. ఆల్మోస్ట్ ఏగినాయండి. ఇప్పుడు మనం పుట్నాల పప్పు వేసుకున్నాం 1 కప్పు. చూడండి నేను స్టవ్ ఆఫ్ చేసినానండి. స్టవ్ ఆఫ్ చేసుకొని పుట్నాల పప్పు వేసుకోవాలా, లేదంటే అవి మాడిపోతాయండి. నేను ఎండు కొబ్బరి కూడా వేసినానండి. ఎందుకు అంటే బాగా టేస్టీగా ఉంటాయి పునుగుల్లోకి కదా. మనం ఎండు కొబ్బరి కూడా వేసుకోవాలండి. నేను మీడియం సైజు ఒక ఉల్లిపాయ కూడా వేసినానండి. 6 వెల్లుల్లి వేసినానండి. 6 వెల్లుల్లు, 4 పచ్చిమిర్చి తుంపుకొని వేసుకున్నానండి. ఇట్లంతా స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఇట్లా వేసుకోవాలండి. 1 బై 1 వేసుకోవాలి. ఇప్పుడు మనము
మిక్సీ జార్లోకి తీసుకుంటున్నామండి. చూడండి ఇట్లా అన్నీ మిక్సీ జార్లోకి వేసుకొని ఒక హాఫ్ స్పూను సాల్ట్ వేసుకున్నానండి. సాల్ట్ అయినా కల్లుప్పు అయినా ఏదైనా వేసుకోవచ్చు మనము. ఇప్పుడు మిక్సీ పట్టుకున్నామండి. చూడండి ఇట్లా అంతా మిక్సీ పట్టుకోవాలి మనము. కొద్దిగా వాటర్ వేసుకొని చూడండి ఎంత గట్టిగా వచ్చిందో. పలసంగా ఉంటే బాగుండవండి పునుగులకు. ఇట్లా గట్టిగా చేసుకోవాలి చట్నీ. ఇట్లా అంతా గట్టిగా చేసుకోవాలండి. ఇప్పుడు మనము తాలింపు పెట్టుకున్నామండి. చట్నీలోకి తాలింపు, పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిరపకాయి అట్లా అంతా వేసుకొని మనము తాలింపు పెట్టుకోవాలండి. చూడండి ఇట్లా అంతా తాలింపు పెట్టుకున్నాను. ఎంత బాగా వచ్చిందో చట్నీ కూడా. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి ఈ చట్నీ. సూపర్గా ఉంటుంది. చూడండి ఎంత బాగా వచ్చినాయో పునుగులు చట్నీ బాగా ఇష్టంగా తింటారండి. నేను చెప్పినట్టు ఇంట్లో ట్రై చేయండి. ఓకేనండి. చూడండి ఈ చట్నీ ఏ టిఫిన్ లేకైనా బాగుంటుందండి. పునుగులకు కానీ, దోశలకు కానీ, ఇడ్లీకి లేక కానీ సూపర్గా ఉంటుంది. మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ఓకేనండి. థ్యాంక్ యూ వాచింగ్.